తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వారితో పాటు మా సీనియర్స్, మా ముఖ్య నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన శాసనసభ్యులు కానివ్వండి, ఓడిపోయినా అక్కడ పోటీ చేసిన మా నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్లు కానివ్వండి, జిల్లా నాయకులు, మండల నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఐసివై, అట్లాగే మహిళా విభాగం, ఫార్మర్స్, ఇట్లా అన్ని సెల్స్ అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి గత ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, మరి ప్రియాంక గాంధీ గారి యొక్క పర్యటన వారి నాయకత్వంలో, వారి మీద నమ్మకంతో మరి ఒక 6 పథకాలు పేద ప్రజలను ఆదుకోవడానికి ఒక 6 పథకాలు సోనియా గాంధీ గారు ప్రకటించిన తర్వాత ప్రజలు నమ్మిర్రు, విశ్వాసాన్ని చూపించి వాళ్ళు విశ్వసించారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క మాటని, రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనలను. కాబట్టి ప్రజలు ఆ నమ్మకంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు, అవకాశం ఇచ్చిర్రు. మరి ప్రజలిచ్చిన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే యొక్క క్రమంలో చేసుకునే రోజు, ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరందరూ కూడా చూసిర్రు. వితిన్ 24 అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ 6 పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు, ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు, రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు, నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా, మేమందరం కూడా బస్సులలో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణం, మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు, భారంగా అంటే వాళ్ళ మీద పడకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజున. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనే ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది.
ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే నేను ఆ రోజు బస్ కండక్టర్ని అడిగినా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను పడంచేరు నుంచి నిజామాబాద్ ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతామంటే 2 ట్రిప్పులు కొడతానని అడుగుతాను. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అన్నాడు. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను 4 ట్రిప్పులలో అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు అన్న, చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్. ఇది కాకపోతే కేటీఆర్ హరీష్ రావు బస్ ఎక్కరు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్లలో తిరుగుతారు, వాళ్ళకి తెలియదు ఇదంతా. వాళ్ళంతా మధ్యలో ఎందుకే మీరు? కాబట్టి వాళ్ళు బెంచ్ కార్లలో తిరుగుతారు. కేటీఆర్ హరీష్ రావు ఆ కుటుంబం మొత్తం బెంచులలోనే తిరుగుతారు. ఇంకా నాకు వేరే పేర్లు రావు, కార్లై. చిన్న నీకేమన్నా తెలిస్తే చెప్పు నాకు. ఆర్డీ బీడీ గీడీలు అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా. BMW. ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలివై. నా ప్రాబ్లం అది అన్నా కదా అన్న. నేను ఈ మధ్యలో అయితే ట్యాక్సీ బండ్లో తిరుగుతున్నా, చిన్న బండ్లే. ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటాను నేను. కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్ని హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు, ఆర్టీసీ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు. ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే. రోజుకి 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులే. ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పుడెవరు తిరిగింది ఎంత తెలంగాణలో? చిన్న 6.5 కోట్లు. 6.5 కోట్ల మంది మెడిసాయి. 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణలో తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. దండాలే స్తూపాలకు. ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్ కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా,
ఆ రోజు మీరు ఎంత సమయం మీకు ఇచ్చిర్రు? మీరు ఎప్పుడైనా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడిగా మాట్లాడాలనంటే ఎప్పుడైనా మైక్ ఇచ్చిరా మీరు? ఇవ్వలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో, ఏం ప్రశ్నిస్తారో, ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ రోజు స్పీకర్ గారు, మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ, కాంగ్రెస్ డెమోక్రసీ, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, మీరు మాట్లాడుకోండి అని మీకు మైకులు స్వేచ్ఛగా వదిలేము. అదేదో 10 రోజులకే మీరు ఏదో అయిపోయిందని చాలా బాధ అనిపించింది మాకు. అది ఈరోజు మా పిఆర్ఓ అంటున్నాడు, హరి అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు, గాంధీ భవన్లో రిపోర్ట్ ఉంది. 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నారంటే ఇంకా 4 ఏళ్లలో ఎంతమంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం, ఒక యాదగిరిగుట్ట పోవచ్చు, తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా. కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇక రెండవది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ప్రజలు నమ్మిరు, మాకు ఓటేసిరు, సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసిండు. ఇప్పుడు అది కూడా 10 లక్షలు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక భార్య, ఒక భర్త, భార్య బాగాలేకపోతే భార్య, తమ్ముడు బాగాలేకపోతే అన్న, భార్య తల్లికి బాగాలేకపోతే కొడుకు, భర్తకు రాగలేకపోతే భార్య, భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు, భర్త ఇల్లు గిరి పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు మీరు ఏ పెద్ద దవాఖానకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు, బిడ్డలు, మీకు ఈ బాధలు తెలివయి. డబ్బు పెట్టుకున్నోనికే తెలుస్తుంది కదా, పేదోనికే తెలుస్తుంది బాధ ఏందో, కష్టమేందో. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వచ్చిన ఇది ఎన్ని రోజులకు మనము ఈ ఆరోగ్యశ్రీ సెకండ్ 2 రోజులకే కదా అన్నా, చిన్న 2 days 2 రోజులకే అమ్మ 48 అవర్స్లో ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యం ఇంపార్టెంట్ స్టార్ట్, ఉచితము స్టార్ట్, ఇంకా మిగతా 4 తయారవుతున్నాయి. ఇందిరమ్మలు ధర. అచ్చా, నేను ఒకటి అడుగుతున్నా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను చాలా విషయాలు ఉన్నాయి. మీడియా ఈరోజు కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది. చిన్న మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా వాయిస్ని జనాలు వినేటట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావుని అడుగుతున్నా, 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన, అంతేనా, ప్రజాపాలన అర్థం చేసుకోండి. ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అనలే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పరిపాలన అనలే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలరా గమనించండి, మీరు కేసీఆర్ పరిపాలన అనలే. ఈ జ్ఞానం కూడా మీకు లేదు. ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేనన్నుకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాందానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలు ఇచ్చిన పరిపాలన ప్రజలంటావా, నీ కుటుంబం అంటావా? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్లల్లో. 2500 కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న, రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు.
ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ. రేపు 6th లాస్ట్, రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లా చేయాలి, ఏందనేది అదంతా నడుస్తున్నది. ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది. మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, మా మంత్రులకు ఇప్పుడు రాత్రిపూట ఇంటికి పోయే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు. 9 ఏళ్ళ పరిపాలన వచ్చింది. కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లకి ఇంకా అంటే 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటలేము మేము. ఈరోజు సెక్రటరియట్లో మా మంత్రులు, ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే, చాలామంది పెద్ద నాయకులు, వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళు సెక్రటరియట్లో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్నీ బూజుపట్టి ఉన్నాయి. 9 ఏళ్లలో పరిపాలన లేదు. ముఖ్యమంత్రి సెక్రటరియట్కి పోయింది లేదు ఆ రోజులల్లో కేసీఆర్. అవన్నీ బూజు పట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతుంది. అన్న ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము వస్తున్నది. 9 ఏళ్లలో ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇటు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జికి పోయే బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది? ఏదైనా బ్రిడ్జ్ స్తంభం వంగిపోవడం ఉన్నదా ఎడన్నా? ఇది పిల్లల పరిష్కారం అయ్యే కథ ప్రాజెక్ట్ అన్నా? ఏం మజాకా ఏంది ఇదంతా? ఎవరి పైసా, ఎవరి లెక్క, ఎవరి జాగీరు, ఎవరి జాగిరు? ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏమన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఎడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీది కూడా వీళ్ళు మాట్లాడతారు. మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి ఉందా? మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది నోరా మోర్యా? నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు, మోరు అయితేనేమో మురికి ముచ్చట్లేనా మీకు? మీరా 2 లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది. మీరు ₹1,00,000 4 ఏళ్ళు టైం తీసుకున్నారు, 4 కిస్తీలు. 1,00,000 మాఫీ కాలేదు, మళ్ళీ ₹1,00,000 మిత్తి అయింది. వీడనేమో ఇక్కడ మాకేమైనా ఖజానా ఉంచిపోయినారు మీరు? పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇక్కడ. మీరు ఖజానా ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమో ఇక్కడ పెద్ద గుంతలు తవ్విపోయారు ఇక్కడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీ రా నాయన? ఈ 6 లక్షల పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ 6 లక్షలు ఎట్లా? ఈ 6 లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దందా చేస్తాం, ఒక బిజినెస్ చేస్తాం.
బిజినెస్ 1 లక్ష రూపాయలు పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి, జర్నలిస్టులు కానీ మేధావులు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? 1 లక్ష రూపాయల మీద ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి. 1 లక్ష రూపాయలు మిత్తి కట్టుకోవాలి. బిజినెస్ తెచ్చింది మిగతాది పెళ్ళ పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్. ఎవరన్నా అడిగితే చెప్తావు. నువ్వు ఛాయ్ అమ్ముకునే మన తమ్ముడు ఎవడో రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి అమ్మ తమ్ముడు అడిగినా చెప్తాడు, ఏనా నాయన నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే 60 రూపాయల దుకాణం నేను 50,000 మిత్తి తెచ్చుకున్నా సార్, ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా, మళ్ళీ అసలు ఇంత కడతా, మళ్ళా ఇంత పెళ్ళం పిల్లలకి ఇంత తీసుకోపోతా అని మన మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆడేయడం మనం అడిగితే చెప్తారు ఎవరైనా. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాం, మా గవర్నమెంట్ అడుగుతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే, ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు జవాబు చెప్తావా? 6 లక్షల మిత్తికి జవాబు చెప్తావా? ఈ దమ్ముందా? ఈ స్ట్రాటజీ నీ దగ్గర ఉందా? అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు 6 లక్షలు అప్పు చేసినావు? ఈ 6 లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కడతా అని నువ్వు తెచ్చినావు, దాని యొక్క అసలు ఎంత కడతా అని తెచ్చినావు. మరి ఇప్పుడు ఇల్లు గడవాలి కదా, అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు, మేము తెలంగాణ ప్రజల కోసము. ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప, నా భార్యనే ఉన్నది. నేను రోజు 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా. నా పెళ్ళాన్ని చీరెప్పిస్తా, నా పెళ్ళాన్ని బువ్వ పెడతా, మంచిగా చూసుకుంటా నా పెళ్ళాన్ని. ఒక రోజు అవుతుంది, ఒక రోజు అడగదు, రెండో రోజు అడగదు, నెల అడగదు, 3 లక్షలు అప్పు అవుతుందన్న చిన్న అప్పులోడు వస్తాడు. అప్పటిదాకా నా పెళ్ళానికి తెలియదు. ఏంది అప్పులోడు వచ్చిండు, వాడు 3 లక్షలు అంటున్నాడు, ఏం చేసినావు 3 లక్షలు అంటే, రోజు నీకు చీర ఇప్పించినా, అవి ఇప్పించినా, ఇవి ఇప్పించినా, నీ బువ్వ పెట్టిన అప్పుతోటే పైసలని నేను అంట. నా పెళ్ళామంటది, నీకు ఇవి ఓడదామన్నాడు, ఇవన్నీ అప్పు తెచ్చి నన్ను ఓడు చీర కొనియమన్నాడు, బువ్వ పెట్టమన్నాడు, ఉన్నదో గంజో దాకా బతుకుతుంటే కాదు ఈ అప్పులతో. మరి ఈ పంచాయతీ ఆడగొడగొడతావు ఇప్పుడు ఇదంతా. ప్రజలు అడిగినారు, అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టు, మాకు అనలే కదా. నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యను ఏమంటుంది, నువ్వు బిజినెస్ చెయ్యి, దాని మీద ఆమ్దాన్ని పెట్టి నన్ను నడుపు, నా పిల్లలను నడుపు అంటుంది. కానీ నువ్వు అప్పులపలాడి నువ్వు రేసుకొని నన్ను అన్నది కదా. ప్రజలు కూడా అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. నీ బిడ్డలను అప్పుల పాలు చేసి, నీ బిడ్డలంటే కేటీఆర్ కాదు, ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నాను నేను. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఖాందాన్ అంతా సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండనో బిండనో